చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఏం సాధించారంటే నిదర్శనం హైదరాబాద్ చూపిస్తే ఒకటి సరిపోతుంది. ఆయన కోసం ఎన్నో దేశాల వాళ్ళు ఆయన ప్రతిభను గుర్తించారు. ఒక మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికే గుర్తులేదు, మర్చిపోయి ఉంటారు, తెలియకపోవచ్చు ఆయనకి. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయడంలో కానీ సంక్షేమం ఇవ్వడంలో కానీ ఆయన మించిన వాళ్ళు ఎవరు లేరు. అభివృద్ధి చేశాడు, సంక్షేమం ఇచ్చాడు. ఆయన అమరావతి లాంటి రాజధానిని ఆయన కట్టాడు. వీళ్ళు వచ్చి ఏం చేశారు? ప్రజా దర్బార్ అన్నది ఒక ఇదాన్ని కూల్చారు. ఫస్టే కూల్చారు. అది ఎవరి డబ్బులు? అవి ప్రజల డబ్బే కదా. ఒక భవన కార్మికులు ఏమయ్యారు ఆయన వల్ల? అభివృద్ధి అదే అన్నా క్యాంటీన్లు తీసేశారు. ఏమి చాలామంది తిన్నారు అన్నా క్యాంటీన్లు. పేదలకు అన్నం అందింది. అది పథకం పేరు మార్చి పెట్టుకోవచ్చు, రాజశేఖర రెడ్డి అన్నదానం లేకపోతే ఏదోటి పెట్టుకోవచ్చు. మద్యపానం ఉంది, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తున్నారు. పిచ్చి ముందు అవుతున్నారు ఇవాళ జనం. ఎంతమంది అస్వస్థ గురయ్యారు. ఇదేనా మరి పాలన అంటే? అభివృద్ధి ఇదేనా? వాలంటీర్లా? చేపల మార్కెట్లో చేపలు చేసేవాళ్ళ 5,000 ఉద్యోగమా? ఏమైనా ఉద్యోగాలు? చంద్రబాబు హయాంలో సాఫ్ట్వేర్లు అయ్యారు ఒక్కొక్కరు. మీరు చూస్తున్నారుగా. మీరు ఇప్పుడు ఏ రోడ్లో వచ్చారో మాకు తెలియదు. ఈ రోడ్లు వేసో లేకపోతే అభివృద్ధి చూసో ఎన్నేళ్ళైంది? 5 ఏళ్ళు అయింది. ఒక్క కంపెనీ వచ్చిందా ఈ రాష్ట్రానికి? ఉన్న కంపెనీలు పోయినాయి. ఇంకెందుకు కావాలి మనకు ఈ ముఖ్యమంత్రి చెప్పండి.